అమ్మ పేతుర్ని యేసుక్రీస్తే చేపలు పట్టడానికి వల వేయమన్నాడు. మొదటిసారి వేసినప్పుడు వల పిగిలిపోయింది. రెండోసారి ఎందుకు పిగలలేదు? ఇది కేవలం చేపల కథ కాదు నాన్న, పేతురు పరిచర్య గురించి దేవుడిచ్చిన గొప్ప సందేశం. మొదటి సంఘటన ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు మొదట పేతుర్ని పిలిచినప్పుడు రాత్రంతా చేపలు పట్టకపోయినా యేసుక్రీస్తు మాట విని వల వేయగా చాలా చేపలు పడ్డాయి. అప్పుడు వల ఎందుకు పిగిలింది? బైబిల్ ప్రకారంగా చేపలు చాలా ఎక్కువగా ఉండటంతో వల పిగలటం ప్రారంభమైంది. పక్కనే ఉన్న మరొక పడవ వారిని సహాయం కోసం పిలవాల్సి వచ్చింది. రెండో సంఘటన ఎప్పుడు జరిగింది? ఇది యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత గలిలయ సముద్రం యొద్ద. మళ్ళీ రాత్రంతా చేపలు పడలేదు. యేసుక్రీస్తు చెప్పినట్టు వల వేయగానే 153 పెద్ద చేపలు పడ్డాయి అని వ్రాయబడి ఉంది. అయితే ఈసారి వల ఎందుకు పిగలలేదు? బైబిల్ స్పష్టంగా ఒక విషయాన్ని చెప్తుంది. ఇన్ని చేపలున్నా వల పిగలలేదు. ఇదొక అద్భుతం. దీనికి ఆధ్యాత్మిక అర్థం ఉందా? ఉంది నాన్న. మొదటి వల పిగలటం పేతురు యొక్క పిలుపు ప్రారంభాన్ని చూపిస్తుంది. రెండవసారి వల పిగలకపోవడానికి కారణం పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా బలపరచబడిన పరిచర్యను సూచిస్తుందని బైబిల్ పండితులు చాలా మంది భావిస్తారు. అయితే గమనించినా ఇది బైబిల్ నేరుగా చెప్పే అర్థం కాదు. ఇది చాలా మంది నమ్మే వ్యాఖ్యానం. అయితే మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలి? యేసుక్రీస్తు ఆజ్ఞాపించినప్పుడు ఆ చేసిన పని ఎప్పుడూ వృధా కాదు. ఆయన చిత్తం ఉన్న చోట ఆయన కృప కూడా ఉంటుంది. అంటే మొదటి అద్భుతం పేతుర్ని పిలిచింది, రెండో అద్భుతం తన పరిచర్యను పునరుద్ధరించిందా? అవునానా, పేతురుని పిలిచిన యేసుక్రీస్తే పడిపోయిన పేతురును మరలా లేపి తన సేవకు సిద్ధం చేశాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.